హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీకు రియల్గా జరిగిందండి. నాకేను ఒక వారం రోజులు అవుతుంది. ఈ ఇది కేవలం ఒక యూబూదితోనే ఎవరైతే సాయిబాబాని నమ్ముతారో, ఎవరైతే దేవుణ్ణి నమ్మి భక్తి శ్రద్ధలతో చేస్తారో చూడండి. ఈ యూబూది చూడండి, తాంబూలము, కలకండ, ఈ రెండు మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే ఆ విభూతితోనే మీకు నెరవేరుతుందండి. మీరు డబ్బు ఖర్చు పెట్టిన అవసరం లేదు. సాయిబాబా మందిరంకి పోయి విభూతి తెచ్చుకొని పెట్టుకొని మీకు ఆ విభూతిని చేతిలో పట్టుకొని మీకు ఎలాంటి కోరికైనా సరే నెరవేరుతుందండి. డౌట్ అవసరం లేదు. నాకు ఈ మధ్య వారం రోజుల కిందట నేను చేశాను, నాకు జరిగింది. నీకు ఇష్టపడ్డ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవాలన్నా, నీ భర్త నిన్ను మారాలన్నా, అమ్మకు బాగలే, బిడ్డలకు బాగలే, ఏ సమస్య అయినా సరే నువ్వు ఇష్టపడ్డ అమ్మాయి నిన్ను చేరుకోవాలా, నువ్వు ఇష్టపడ్డ అబ్బాయి నువ్వు పెళ్లి చేసుకోవాలా, అది ఈ కోరిక ఆ కోరికని లేదండి. ఎలాంటి కోరికైనా ఒక యూబూది మీకు రెమెడీ ఇస్తుంది. 100% గ్యారంటీ ఇస్తాను నేను. నీ భర్త నీకు మంచిగా చూసుకుంటే ఆ విభూది నీ చేతిలో పట్టుకొని, బాబా నా భర్త మారాలి అని చెప్పి నోట్లో వేసుకొని నీళ్ళు పోసుకోండి, మారిపోతాడు ఖచ్చితంగా. నువ్వు ఇష్టపడ్డ అబ్బాయి, బాబా నాకు అతను నేను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి విభూది నోట్లో వేసుకొని తాగండి. మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఒకటి నెరవేరుతుంది, ఒకటి నెరవేరదు అన్న ప్రసక్తే లేదు. ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది. నాకు నెరవేరింది అంటే ఏం నెరవేరిందంటావా? మా అమ్మ మా అన్నోళ్ళ ఇంటికాడ ఉంది. ఆమెకి 80 సంవత్సరాలు దాకా ఉంటుంది. ఆమె ఎక్కడికన్నా వెళ్ళిందంటే అడ్రస్ అస్సలు చెప్పలేదు. ఏ ఊరంటే ఎన్నడో ఏమో అంటుంది, అంతకంటే ఇంకొక మాట మాట్లాడలేదు. వెళ్ళిపోయిన తర్వాత మా అన్న ఒక 4-5 రోజుల తర్వాత నాకు చెప్పాడు. వెళ్ళిపోయిన తర్వాత, అమ్మ ఇట్లా వెళ్ళిపోయింది, అమ్మ కనబడట్లేదని. అప్పుడు నేనేం చేశానో తెలుసా? ఆమె ఎట్ట వెళ్ళిపోయిందో కూడా తెలియదు. అప్పుడు బాబా గుడికి వెళ్ళి, బాబా తాంబూలము కలకండ పెట్టండి, ఆయనకి చాలా ఇష్టము, పెట్టి అడగండి ఏదైనా మీరు. నేను అది కూడా పెట్టలే, తాంబూలము పెట్టలా, కలకండ కూడా పెట్టలేదు. కానీ ఆ రెండు పెడితే చాలా ప్రీతికరంగా ఆయన చేస్తాడు పని. ఏదైనా సరే ఆయనకి చాలా ఇష్టం. పటిక బెల్లం అన్నా, తాంబూలం అన్నా, బాబాకి ఏమున్నా లేకపోయినా తాంబూలం ఇష్టం అనమాట. ఆయన ఎప్పుడు ఆయన తాంబూలం వేసుకుంటూనే ఉంటాడనమాట. చెప్తున్నాను. పోయి, అమ్మ కనబడట్లేదు బాబా, నాకు అమ్మ కావాలి, నాకు కనిపించేటట్టు చూడు తండ్రి అని చెప్పి 3 రోజులు పోయి గుడికి ఆ విభూతిని, ఆయన గుడికాడున్న విభూతిని నోట్లో వేసుకొని ఆ కోరిక చెప్పుకొని 3 రోజులు చేశాను. 4వ రోజు ఏమడిగానో తెలుసు, బాబా ఈరోజు మా అమ్మ నాకు కనపడుతుందా? నేను పలానా ఇందుకూరుపేటకి వెళ్ళాలనుకుంటున్నాను, కనపడద్దా అని అడిగా. నాకు సిగ్నల్ కనిపించింది. తర్వాత అక్కడ వెళ్తే అక్కడ లేదు. లేకపోతే బాబా చెప్పిన మాట ఎన్నడూ అబద్ధం కాదు. ఆయన విభూది ఇంకా మహిమ గల్లది. సరే అని చెప్పి అక్కడికి అమ్మ ఫోటో తీసుకెళ్ళి, అమ్మ ఇది ఈమెను ఎక్కడన్నా చూసారా అని అడిగాను. అప్పుడు వెళ్ళిందమ్మ 3 రోజులు 5 రోజులు అవుతుందమ్మా, ఇట్టే పోయింది అంటున్నారే కానీ పలానా దగ్గర ఉందంటోళ్ళ. బాబా నువ్వు చెప్పావు, ఈ ఊరికి నేను వచ్చాను, ఎట్లా నాయన నాకు తెలియదు కదా అన్న. అప్పుడు ఇందుకు ఎన్ని ఊర్లకి వెళ్ళిపోయిందో తెలుసా? నెల్లూరు నుంచి మైపాడి గేటు, జేజేపేట, ఇందుకూరుపేట, మొత్తల్ అనే ఒక ఊరు ఉంది. ఇంకో ఊరికి వెళ్ళిపోయింది, నడిచే వెళ్ళిపోయింది. అంటే అడ్రస్ తెలియక వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి ఆ మొత్తల నుంచి చూడండి ఎంత విచిత్రమో. ఒక గ్యాస్ బండి అయినా ఒక కూలి పని చేసే ఆయనకి అడుగుతూ పోతుంటే ఏమి పలానా దగ్గర ఉంది అన్నాడు. అంటే ఆమె కాదు, కొంచెం ఫోటో పెట్టండి అంటే ఫోటో పెట్టాడు. మొత్తంలో ఉంది. బాబా 3 రోజులకి మా అమ్మ ఎక్కడుండేది ఆ విభూతి ద్వారానే రంపించాడండి. మీకు కూడా ఇది అబద్ధము కాదు, మీకేదో చెప్పాలని కాదు. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నా లైఫ్లో జరిగిందే మీకు పెడతాను, కానీ ఇంకొకటి కానే కాదు. ఇది జరిగి 10 రోజులే అవుతుంది, ఎక్కువ రోజులు అవ్వలేదు. అందుకని మీకు కూడా చెప్తున్నా. నా కోరిక ఏంది, అమ్మ వెళ్ళిపోయింది కాబట్టి కనిపించాలని అనుకున్నా. మీది ఏ కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది.
ఎలాంటి డౌట్ అవసరం లేదు. మీ కోరికలు మనసులోనే బాబాగా చెప్పుకొని, మనుషులకు చెప్పుకుంటే ఏం రాదు, మనసు బాబాగా చెప్పుకొని ఆ విభూదిని తెచ్చుకొని నోట్లో వేసుకొని మీకు నువ్వు ఇష్టపడ్డ అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, భార్య అయినా, భర్త అయినా, నీకు ఆస్తి అయినా, సమస్య అయినా, ఎలాంటి సమస్యనైనా ఆ విభూదిని చేతిలో పట్టుకొని సమస్య చెప్పుకొని నోట్లో వేసుకొని చెయ్యండి. మీకు ఎంత మంచి జరుగుతుందంటే మీరే ఆనందపడిపోతారు. కానీ 2 రోజులు లేట్ అయినా సరే ఖచ్చితంగా జరిగేదైతే జరుగుతుంది. రూపాయి ఖర్చు లేదండి. చెయ్యండి, నమ్మి చెయ్యండి. నేను చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయ్యండి.